కేటీఆర్ కు లీగల్ నోటీస్, ప్రవళిక సూసైడ్ కు ప్రేమే కారణం అంటూ నాడు కామెంట్స్, ఆధారాలు లేకుండానే స్టేట్మెంట్ ఇచ్చారన్న న్యాయవాది. ఇది చాలా ఇంట్రెస్టింగ్, మనం చూద్దాం దాన్ని. ఈ మధ్య కాలంలో కేటీఆర్ బాగా పని పాట ఏం లేకుండా అందరు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి, లేదంటే మాలాంటి యూట్యూబర్స్కి, లేదంటే కొన్ని ఛానల్స్కి నోటీసులు ఇస్తుండు కదా. ఈ తరుణంలో ఇలాంటిది కూడా ఇదే అన్నా స్టార్ట్ అయింది, నీకు కూడా బ్యాండ్. రైట్ ఇందాక పైన చూసినాం కదా, కేటీఆర్ కు లీగల్ నోటీస్, ప్రవళిక సూసైడ్ అంశంపై చేసిన కామెంట్లకు ప్రేమ వ్యవహారం అంటూ అప్పట్లో వ్యాఖ్యలు, ఆధారాలు లేకుండానే స్టేట్మెంట్ ఇచ్చారన్న న్యాయవాది. 10 రోజుల్లోగా రిప్లై ఇవ్వాలంటూ డెడ్లైన్, లేదంటే న్యాయ పోరాటం తప్పదని స్పష్టీకరణ. మా అన్నకు కూడా ఆట మొదలైంది. ఈ ఆటలో మామూలు చిన్న ఆట ఉండదు, ఈ ఆటలో ఖచ్చితంగా వేట కూడా ఉంటుంది. వా, సినిమా డైలాగులు ఫటాఫట్ వచ్చేస్తున్నాయి ఇవాళ. ప్రవళిక ఆత్మహత్యపై గత ఏడాది అక్టోబర్ 20న కామెంట్లు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బుధవారం లీగల్ నోటీస్ జారీ అయింది. 10 రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని, లేట్ అయినట్లయితే కోర్టు ద్వారానే తేల్చుకోనున్నట్లు ఆ నోటీసులో న్యాయవాది కరణం రాజేష్ కుమార్ పేర్కొన్నారు. గ్రూప్ 2 పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రవళిక 2 సార్లు పరీక్షలు వాయిదా పడడంతో మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నదని, కానీ ఆమె సూసైడ్ను ప్రేమ వ్యవహారంతో ముడిపెట్టి అప్పట్లో మంత్రిగా ఉన్న కేసీఆర్ బాధ్యత రాహిత్యంగా మీడియా ద్వారా కామెంట్లు చేశారని లాయర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రేమ వ్యవహారం అని వ్యాఖ్యానించడం, గ్రూప్ 2 పోస్టు కోసం దరఖాస్తు చేసుకోలేదని వ్యాఖ్యానించడం, వాటికి ఎలాంటి ఆధారాలు చూపలేకపోవడాన్ని లాయర్ ప్రస్తావించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 2.3% పెరిగిందంటూ ILO నివేదికలో పేర్కొన్నదని, గ్రామీణ పట్టణ తారతమ్యం లేకుండా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రి హోదాలో చొరవ తీసుకోలేదని, మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్న వారిపై కామెంట్లు చేయడాన్ని తప్పుపట్టారు. మానవీయ దృక్పథంతో వ్యవహరించడానికి బదులు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యానాలు చేశారని ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగ విద్యార్థుల కోచింగ్, ఆకలి, వసతి సౌకర్యాలు, ఆర్థిక అవసరాలకు పడుతున్న ఇబ్బందులపై అప్పట్లో మంత్రిగా కేటీఆర్ కు ప్రాక్టికల్ అవగాహన లేదన్నారు. సూసైడ్ చేసుకున్న విద్యార్థిని సమస్యను లోతుగా అర్థం చేసుకోవడానికి బదులుగా ప్రేమ విఫలమైందని, గ్రూప్ 2 పోస్టుకు దరఖాస్తే చేసుకోలేదని, మీడియా ద్వారా కామెంట్లు చేయడం వాస్తవాన్ని తప్పుదారి పట్టించడమేనని లాయర్ ఆ నోటీసులో ప్రస్తావించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజ్యాంగ విరుద్ధమైన ప్రజాస్వామిక స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సమాజానికి తప్పుడు మెసేజ్ పంపించినట్లయిందన్నారు. ఈ నోటీసులో పేర్కొన్న 10 పాయింట్లలో 10 రోజుల్లోగా రిప్లై ఇవ్వని లేదంటే కోర్టు ద్వారా జరిగే న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామానికి చెందిన ములుగాసి శివకుమార్ తరపున ఈ నోటీసును జారీ చేసినట్టు లాయర్ కరణం రాజేష్ కుమార్ పేర్కొన్నారు. ఆఖరికి మా ఊళ్ళో నోటిదూల, మా బీఆర్ఎస్ పార్టీలో నోటిదూల, మా అన్న నోటిదూల, మా కేసీఆర్ నోటిదూల ఏడవైందిరా అయ్యా అంటే ఇప్పుడు ఇట్లా తిరిగి వస్తుంది. కర్మ ఈజ్ అ బూమరాంగ్ డార్లింగ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ సో స్ట్రాంగ్ దట్ యూ కెనాట్ ఈవెన్ బెయిర్ ద పెయిన్ అని పెద్దలు అంటారు. ఇగో అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అన్న కేటీఆర్ అన్న, అప్పట్లో నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చెప్పినటువంటి మాటలు, అప్పట్లో నువ్వు చేసినటువంటి దిక్కుమాలిన స్టేట్మెంట్లు, జనాల్ని మోసపూరితంగా మోసం చేసినటువంటి స్టేట్మెంట్లు అన్నీ ఇవాళ నీకు తిరిగి వస్తున్నాయి. ఎస్, నేను కాదంటలే నువ్వు చేసినటువంటి డెవలప్మెంట్లు, కానీ నువ్వు చేసిన డెవలప్మెంట్ చాటున అడ్డదారులు తొక్కినటువంటి అంశాలు కానీ, నువ్వు అడ్డదారులు సంపాదించినటువంటి నీ సంపాదన, నీ కుటుంబ సంపాదన కావచ్చు, నువ్వు తొక్కి పెట్టినటువంటి లీడర్లు కావచ్చు, నీ కాళ్ళ కింద బానిసల్లాగా నువ్వు వాడుకున్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆఖరికి ప్రజల చావును కూడా నీ స్వార్థం కోసం వాడుకున్నావు కదా కేటీఆర్. తిరిగి వస్తుంది ఇవాళ నీకు. అది ఒక్కటే మొదలైంది కావచ్చు, ఇంకా రానున్న రోజుల్లో చాలా వస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది చచ్చిపోయారు మీ 9 ఏళ్ల పాలనలో? బంగారు తెలంగాణ అనుకుంటూ బొందలగడ్డల తెలంగాణ చేయలే మీరు? తిరిగి వస్తాయి, అన్నీ ఖచ్చితంగా తిరిగి వస్తాయి. వచ్చే టైం వచ్చింది కూడా. ఫోన్ ట్యాపింగ్ దారుణం, ఆడ మా బట్టి సార్ చదివినాం కదా ఆల్రెడీ. రైట్, ప్రగతి భవన్ వేదికగా ట్యాపింగ్, డీజీపీకి తెలియకుండానే ఈ వ్యవహారం. నోటీసులు పంపిస్తే బెదిరేది లేదు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మొన్న పంపించిండుగా మనోడికి కేటీఆర్ అన్న నోటీసులు పంపించే. పాపం ఏం చేయాలో అర్థం కాక పిచ్చోడు అవుతున్నట్టున్నాడు కేటీఆర్ నాకు తెలిసి. ప్రవళిక సూసైడ్ అంశంపై చేసిన కామెంట్లకు ప్రేమ వ్యవహారం అంటూ అప్పట్లో వ్యాఖ్యలు, ఆధారాలు లేకుండానే స్టేట్మెంట్ ఇచ్చారన్న న్యాయవాది. 10 రోజుల్లోగా రిప్లై ఇవ్వాలంటూ డెడ్లైన్, లేదంటే న్యాయ పోరాటం తప్పదని స్పష్టీకరణ. మా అన్నకు కూడా ఆట మొదలైంది. ఈ ఆటలో మామూలు చిన్న ఆట ఉండదు, ఈ ఆటలో ఖచ్చితంగా వేట కూడా ఉంటుంది.
సినిమా డైలాగులు ఫటాఫట్ వచ్చేస్తున్నాయి ఇవాళ. ప్రవళిక ఆత్మహత్యపై గత ఏడాది అక్టోబర్ 20న కామెంట్లు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బుధవారం లీగల్ నోటీస్ జారీ అయింది. 10 రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని లేట్ అయినట్లయితే కోర్టు ద్వారానే తేల్చుకోనున్నట్లు ఆ నోటీసులో న్యాయవాది కరణం రాజేష్ కుమార్ పేర్కొన్నారు. గ్రూప్ 2 పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రవళిక 2 సార్లు పరీక్షలు వాయిదా పడటంతో మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నదని, కానీ ఆమె సూసైడ్ను ప్రేమ వ్యవహారంతో ముడిపెట్టి అప్పట్లో మంత్రిగా ఉన్న కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మీడియా ద్వారా కామెంట్లు చేశారని లాయర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రేమ వ్యవహారం అని వ్యాఖ్యానించడం, గ్రూప్ 2 పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని వ్యాఖ్యానించడం, వాటికి ఎలాంటి ఆధారాలు చూపలేకపోవడాన్ని లాయర్ ప్రస్తావించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 2.3% పెరిగిందంటూ ILO నివేదికలో పేర్కొన్నదని, గ్రామీణ పట్టణ తారతమ్యం లేకుండా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రి హోదాలో చొరవ తీసుకోలేదని, మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్న వారిపై కామెంట్లు చేయడాన్ని తప్పుపట్టారు. మానవీయ దృక్పథంతో వ్యవహరించడానికి బదులు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యానాలు చేశారని ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగ విద్యార్థుల కోచింగ్, ఆకలి, వసతి సౌకర్యాలు, ఆర్థిక అవసరాలకు పడుతున్న ఇబ్బందులపై అప్పట్లో మంత్రిగా కేటీఆర్కు ప్రాక్టికల్ అవగాహన లేదన్నారు. సూసైడ్ చేసుకున్న విద్యార్థిని సమస్యను లోతుగా అర్థం చేసుకోవడానికి బదులుగా ప్రేమ విఫలమైందని, గ్రూప్ 2 పోస్టుకు దరఖాస్తే చేసుకోలేదని, మీడియా ద్వారా కామెంట్లు చేయడం వాస్తవాన్ని తప్పుదారి పట్టించడమేనని లాయర్ ఆ నోటీసులో ప్రస్తావించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజ్యాంగ విరుద్ధమైన ప్రజాస్వామిక స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సమాజానికి తప్పుడు మెసేజ్ పంపించినట్లయిందన్నారు. ఈ నోటీసులో పేర్కొన్న 10 పాయింట్లలో 10 రోజుల్లోగా రిప్లై ఇవ్వని లేదంటే కోర్టు ద్వారా జరిగే న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామానికి చెందిన ములుగాసి శివకుమార్ తరపున ఈ నోటీసును జారీ చేసినట్టు లాయర్ కరణం రాజేష్ కుమార్ పేర్కొన్నారు. ఆఖరికి మా ఊళ్ళ నోటిదూల, మా బీఆర్ఎస్ పార్టీలో నోటిదూల, మా అన్న నోటిదూల, మా కేసీఆర్ నోటిదూల ఏడవైందిరా అయ్యా అంటే ఇప్పుడు ఇట్లా తిరిగి వస్తుంది. కర్మ ఈజ్ అ బూమరాంగ్ డార్లింగ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ సో స్ట్రాంగ్ దట్ యూ కెనాట్ ఈవెన్ బెయిర్ ఇట్ ద పెయిన్ అని పెద్దలు అంటారు. ఇగో అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అన్న కేటీఆర్ అన్న, అప్పట్లో నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చెప్పినటువంటి మాటలు, అప్పట్లో నువ్వు చేసినటువంటి దిక్కుమాలిన స్టేట్మెంట్లు, జనాల్ని మోసపూరితంగా మోసం చేసినటువంటి స్టేట్మెంట్లు అన్నీ ఇవాళ నీకు తిరిగి వస్తున్నాయి. ఎస్, నేను కాదంటలే నువ్వు చేసినటువంటి డెవలప్మెంట్లు, కానీ నువ్వు చేసిన డెవలప్మెంట్ చాటున అడ్డదారులు తొక్కినటువంటి అంశాలు కానీ, నువ్వు అడ్డదారులు సంపాదించినటువంటి నీ సంపాదన, నీ కుటుంబ సంపాదన కావచ్చు, నువ్వు తొక్కి పెట్టినటువంటి లీడర్లు కావచ్చు, నీ కాళ్ళ కింద బానిసల్లాగా నువ్వు వాడుకున్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు,